అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఏంటంటే ఒక మంచి నాటు తోటకూర మీకు చూపించాలనుకుంటున్నాను. తోటకూర అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి. తోటకూర అంటే మనం మార్కెట్లో చూస్తున్నాం, అదొకటే అనుకుంటాం మనం. అంటే గార్డెనర్స్కి తెలుసు, గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుసు, కానీ మామూలు వాళ్ళకి ఏంటంటే అదే తోటకూర అనుకుంటాం. కానీ చాలా ప్రతి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గోంగూర ఏంటి, తోటకూర ఏంటి, కూరగాయలు ఏంటి, అన్నింటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఈరోజు నాటు తోటకూర మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది నాటు తోటకూర. నాటు తోటకూర అంటున్నారు, ఇంత పెద్దగా పెరిగిందేంటి అనుకుంటున్నారా? ఇది నాటు తోటకూర కొంచెం సారం వలన కుండీలో ఇంకే మొక్కలు లేకుండా పెద్ద పెరిగింది. కానీ ఇదండి నాటు తోటకూర ఈ విధంగా ఉంటుందండి. పెద్దగా పెరగదు, చక్కగా ఈ విధంగా ఉంటుంది, లేతగా ఉంటుంది. ఇది ఇలాగా ఒక్కసారి నేనేం చేశానంటే వీటిని నాటు తోటకూర విత్తనాలు వేరేగా వేద్దామని నేను వేసానండి. వేసేసరికి చక్కగింజలు అయితే చాలా బాగా వచ్చింది. ఒక చిన్న 5-10 లీటర్ల బకెట్లో వేసానండి. ఎంత బాగా వచ్చిందంటే, ఇలాంటి ఆకుకూరలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలంటే చూడండి. ఇదిగోండి, నాటు తోటకూర అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ముళ్ళు అవే ఉండదు, డార్క్ గ్రీన్లో ఇలాగ ఉంటుంది, పెద్దగా పెరగదు. ఇది నాటు తోటకూర అంటారనమాట. ఇలాంటి విత్తనాలు మీకు ఎక్కడైనా ఆర్గానిక్ మేళాలో అక్కడ దొరికితే మాత్రం అసలు వదలకండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కలు ఇవన్నీ కూడాను చక్కగా మనం పెంచుకోవచ్చు మన టెర్రస్ గార్డెన్లో. కాబట్టి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చేయాల్సిందంతా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.